మోదీ మళ్లీ ప్రధాని కావాలని తెలంగాణ ప్రజలు బలంగా కోరుకుంటున్నారని అన్నారు కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కేంద్ర పథకాలు ప్రతి ఇంటికి చేర్చే లక్ష్యంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రారంభించామని చెప్పారు. కాచిగూడలోని నింబోలి అడ్డాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అత్యధిక ఎంపీ సీట్లు ఇచ్చి మోదీకి మద్దతివ్వాలని రాష్ట్ర ప్రజలను కోరారు కిషన్ రెడ్డి. బ్యాంకు రుణాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఆరోగ్యం కాపాడడం కోసము పేదవాళ్ళకి సైతం ఈరోజు గ్యాస్ కనెక్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమము గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. ఈరోజు అన్న ఏ ఒక్క ఇల్లు కూడా దేశంలో గ్యాస్ కనెక్షన్ లేదు, సర్కారు ఇవ్వలేదు అనకుండా ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ కనెక్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపడుతుంది. అంతేకాకుండా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పేద బస్తీలు ఉన్న దగ్గర ఇళ్లలో టాయిలెట్స్ ఉండవు. ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. గ్రామాలైతే మరి తెల్లవారుజామున ఎవరు లేవకుందే మరి చెట్లలో గుట్టాలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది. అందుకే మహిళల ఆత్మ గౌరవం దెబ్బతినే విధంగా ఈ రోజు అందరికి కూడా గౌరవ భవన్లు అని చెప్పి అందరికీ టాయిలెట్లు ఇంటింటికి డబ్బులు ఇచ్చి మీ ఇంట్లోనే టాయిలెట్ కట్టుకోమని చెప్పి ఈరోజు 13 కోట్ల టాయిలెట్లు నిర్మాణం చేసే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈ విషయాన్ని ఇప్పటికే మీకు తెలుసు. అందుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాలుగా ఒక్క రూపాయి దుర్వినియోగం లేకుండా, ఒక్క రూపాయి దోపిడీ లేకుండా, ఒక ఎకరం భూఆక్రమణ లేకుండా నరేంద్ర మోడీ గారి వారి మంత్రివర్గ సభ్యులందరూ కూడా ఒక నీతివంతంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. నరేంద్ర మోడీ గారి యొక్క దృఢ సంకల్పం ద్వారా అన్ని వర్గాల ప్రజలు, అన్ని భాషల ప్రజలు, అన్ని కులాల ప్రజలు, అన్ని మతాల ప్రజలను ఏకం చేసి నరేంద్ర మోడీ గారు పకడ్బందీగా కరోనాను ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేశాము. అద్భుతమైనటువంటి మంచి మేలైనటువంటి వ్యాక్సినేషన్ కూడా కనుగొన్నాము. ఈరోజు ఆ వ్యాక్సినేషన్ కనుగొని అన్ని వర్గాల ప్రజలకు ఒక పద్ధతి ప్రకారము ఏ రకమైనటువంటి పొరపాటు అందరికీ చేరే విధంగా అందరూ ఇంజెక్షన్ తీసుకునే విధంగా ప్రయత్నం చేసి ఈరోజు విజయవంతంగా ఆ యొక్క వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడం జరిగింది.